హాయ్, నా పేరు శాండీ. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తాను, చూడండి. వీడి పేరు వాసుదేవ్. వాడు చదివి వాడి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. తర్వాత ఇంకొకరిని పరిచయం చేస్తాను. వాడి పేరు పాండింగ్. రికీ పాండింగ్ అంత కాకపోయినా రికీ పాండింగ్ అవ్వాలని చెప్పి వాడి కోరిక, కానీ అవలేకపోయాడు. చూడండి వాడి పరిస్థితి. తర్వాత వీడి పేరు మనీష్. వీడికి పేరు తగ్గట్లే మనుషుల్ని సాగుకొడుతూ ఉంటాడు వీడి చూపులతో, మాటలతో. చూడండి వాడు ఏమేం చేస్తున్నాడు ఒకసారి. రే మనీష్గా, నా ఫోన్ ఉంది ఇవ్వు. రే నా ఫోన్ అంటే ఎక్కడ పెట్టి సార్ చదువుకోపో. ఒకటి పులియారుగా నీ పక్కనే ఉంది చూడు. మరి తెలుసుగా పక్కనే ఉందని వచ్చి తీసుకున్నావా? అల్లు అర్జున్ ఫ్రెండ్ వా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వా? ఇసుకరాజ్ ఏంద్రా? ఇసుకరాజ్ ఏంటి? వాడి పేరేందిరా? శాండీ. తెలుగులో ఏమంటారా? ఇసుక. అదే కదరా నేను చెప్పింది, ఎరిమొహల్లారా. మరి మధ్యరా నా పేరు. ఇదిగో నీ ఫోన్ అండి. ఏంట్రా ఎప్పుడు చూసిన ఆ ఫోన్? ఏంట్రా ఫోన్లో అసలు ఏముందిరా? ఆ ఫోన్లో నమ్మకం ఉంది మామ. అన్నమ్మకి ఎవర్రా? చెప్తానుండు, దానికి ఒక స్టోరీ ఉంది. కానీ మామా, లవ్ స్టోరీనా? బావా నువ్వు చెప్పురా. ఒక నిమిషం చెప్తాను రా. ఓకే. మీకు గుర్తుందో లేదో, 1 month బ్యాక్ నేను కిటికీలో 8 కొన్నప్పుడు. కిటికీలు 8? అది ఎప్పుడు కొన్నావురా? ఈ మధ్య కిటికీలు 8, 9, 10 కూడా అమ్ముతున్నారా మార్కెట్లో? ఏయ్, కిటికీలు 8 అంటే నా విండోస్ ఫోన్ రా. దాన్ని నేను ముద్దుగా పిలుచుకుంటాను. పక్కింట్లో పొక్కటి కొట్టేసి అదవా. రే మనీష్గా, నువ్వు ఆపు. వన్ స్టోరీ స్టార్ట్ చేయని. అవునరా, నువ్వు చెప్పావా? నా కిటికీలు 8 ఫోన్ కొన్నప్పుడు ఫేస్బుక్ని, వేరే యాప్స్ని బాగా యూజ్ చేసేవాడిని. అంతకన్నా వాట్సాప్ని ఇంకా బాగా యూజ్ చేసేవాడిని. కానీ అనుకోకుండా ఒకరోజు మనం అందరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు Sandy, where did you get my number? ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నువ్వు చెప్పాలే. ఏంటి, నేనెప్పుడు చెప్పాను? నువ్వెవరు అసలు? హే, ముందు నువ్వు నాకు మెసేజ్ చేసింది, నేను కాదు. కావాలంటే ఫస్ట్ మెసేజ్ చూసుకో. ఓ సారీ, ఫ్రెండ్ కొత్త నంబర్ ఇచ్చింది. తన నంబర్ అనుకొని ఈ నంబర్కి మెసేజ్ చేశాను. ఓహో, ఓకే ఓకే. ఈయనా? నేను తెలియకుండా నా పేరు నీకెలా తెలుసు? ఓ అదా, నేను సంధ్య అని టైప్ చేస్తే శాండీ అని వచ్చింది. ఓకే.
Oh, okay. Then let be friends. Where are you from? You should tell your details first, then I will tell you. I am Sandy from Andhra Pradesh, studying BTech in Ongole. Ha! I'm from Andaman and Nicobar Islands. What? యా ఇద్దరిని మర్డర్ చేశాను, అందుకని నన్ను జైల్లో వేశారు అండమాన్లో. भगवान, मैं क्या कर रहा हूँ भगवान? मैं हिंदी नहीं मालूम. क्या? तुम अंडमान में जीवन करता है और हिंदी नहीं आते ना? क्या बोलता रहे तू? నాకు నిజంగా హిందీ రాదు. ఆహా, సరే ఇంక చెప్పు నీ మాటలు. ఇదిగో విసిగిచ్చావు అనుకో నిన్ను కూడా చంపేస్తా. నాయన వద్దులే, అంత పని చేయు, కానీ నీ పేరేంటో చెప్పు. నా పేరు నా పేరు నా పేరు అనామిక. ఓ గుడ్ నేమ్ అనామిక. ఐ జస్ట్ లైక్ యువర్ నేమ్. థ్యాంక్ యూ. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఇంకా మంచి ఫ్రెండ్స్ అవుతాం, సరేనా? సరే. బట్ వన్ కండిషన్. ఏంటి? నేను చెప్పే వరకు నా ప్రొఫైల్ పిక్ చూడకూడదు, నాకు ఫోన్ చేయకూడదు. ఎందుకు? అలా ఉంటేనే మన ఫ్రెండ్షిప్ రోజు రోజుకి ఇంకా కొత్తగా ఉంటుంది, మంచి ఫ్రెండ్స్ అవుతాం. నేను చూడకూడదు, నేను చూడకూడదు, కానీ ఫ్రెండ్షిప్ చేసుకుందాం, సరేనా? ఓకే, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. వాసుదేవ్, బయటికి వెళ్దాం రా, చాలా రోజులైంది కదా, ఒకసారి వెళ్దాం రా. వెళ్దాం రా, కొద్దిసేపటికి వెళ్దాం. సరే. రే మామ, ఇవాళ ఏం వండమంటారా? రామ్ చరణ్ రొయ్యలా, చిరంజీవి చికెనా, లేక బాలకృష్ణ బిర్యానీయా, రవితేజ రసమా, పవన్ కళ్యాణ్ ప్రసాదమా? ఇవన్నీ ఏంట్రా? పవన్ కళ్యాణ్ దేవుడు కదరా. దేవుడా! దేవుడు ఏంట్రా? మొన్న వచ్చిన గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ ఎవర్రా? దేవుడు. మరి నేను అదే కదరా చెప్పింది, దాంట్లో ఏం తింటాడ్రా? వెన్న. నేను అదే చేస్తానని చెప్పాను. సరే మామ, బయటికి వెళ్దాం. సరేరా. సరేరా, బయటికి వెళ్ళండి. ఓకేరా. ఓకేరా ఇస్కరాజ్, వంట చేయడానికి వెళ్తున్నా. సరేరా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను కాసేపు. ఓకేరా. హాయ్ అనామిక. హాయ్ శాండీ, హౌ ఆర్ యూ? ఫైన్. వాట్ అబౌట్ యూ? మీ టూ. ఓకే ఓకే. ఏ రోజుకా రోజు కొత్తగా ఉండేది. ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ అలా అలా రోజు అయిపోతూ ఉండేది. కాలేజీకి వెళ్తున్నాం, వస్తున్నాం, కానీ ఆ ఫోన్ చూస్తూ కూర్చునేవాడిని, తను ఎప్పుడు మెసేజ్ పంపుతుందా అని. అలా అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. కొన్ని రోజులకి హాయ్ శాండీ. హాయ్ అనామిక. శాండీ, నువ్వెవరో నాకు తెలిసి నీతో అలా చాట్ చేశాను. అవునా? అవును. రేపు మనం కలుద్దాం. మనం కలిసినప్పుడు నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి నన్ను చూసి, మన ఫ్రెండ్షిప్ క్లోజ్ అవ్వాలి, అందుకనే చేశాను. నువ్వు నిజంగా సర్ప్రైజ్ అవుతావు నన్ను చూడగానే. ఓ ఓకే ఓకే. ఎప్పుడు? ఎక్కడ? ఎలా? రేపు బీచ్ దగ్గర కలుద్దాం, ఓకే? ఎలా? అంతకు మించి సరే సరే సరే.
తన కోసం బీచ్కి వెళ్ళాను. అంతలో తను ఎలా ఉంటుందో అనే ఎక్సైట్మెంట్లో అటు ఇటు తిరిగేశాను. ఎలా తిరిగానో నాకు తెలియదు. సముద్రంలో దిగాను, బయటకు వచ్చాను. చాలా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ పొందుతా ఉన్నాను. తను ఎవరో ఎలా ఉంటుందో అని చెప్పే ఎక్సైట్మెంట్ అంటే సంతోషం దానికి మించి చెప్పలేనిది. చూద్దాం అని చెప్పి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నా. నా ఫీలింగ్స్ నేనే చెప్పలేను. అంతలోకి నా ఫోన్కి సిగ్నల్ వచ్చింది. దానికి ఒక మెసేజ్ వచ్చింది. అంతే, నా సీన్ రివర్స్ అయిపోయింది. అనామిక, అయితే రేపు మనం కలుస్తున్నాం, కానీ నేను గుర్తుపట్టను ఎలా? నేను నీ దగ్గరికి వస్తాను, అప్పుడు నీకే అర్థమవుతుంది. ఓ, ఇదంతా కాదు కానీ నేను నీ ప్రొఫైల్ పిక్చర్ చూస్తాను, ఉండు. అనామిక, నేను అసలు నీ ఫోటో చూడలేదు, ఊరికే సరదాగా అన్నాను, అందుకని ఆ మెసేజ్ పెట్టాను. నిజంగా నేను అసలు చూడలేదు అనామిక నీ ఫోటోని. నిజంగా అనామిక, నిజంగా. కాసేపటి తర్వాత తన వాట్సాప్ మెసేజ్లో నుంచి సీన్ పోయింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు చేశానా ఇలా అని చెప్పి ఏం అర్థం కాలేదు నాకు. కూర్చొని ఉండిపోయాను. ఏం చేయాలో తెలియక ఆ ఫోన్ని చూస్తూ బాధపడుతూ ఉండిపోయాను. కాసేపటికి ఫోన్ పక్కన పెట్టేసి ఆ సముద్రాన్ని చూస్తా ఉండిపోయాను. మరి ఏమైందిరా? అసలు అమ్మాయి ఎవరో తెలుసుకున్నావా? ఇంతకీ తన ఫోటో చూసావా? ఏమైందంటే ఏమీ కాలేదు. తను ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు. తను ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పటికీ తన ఫోటో నేను చూడలేదు. కానీ ఇప్పటికీ కూడా తన దగ్గర నుండి రిప్లై వస్తుందని వెయిట్ చేస్తూ ఆ కిటికీల ఫోన్ చూస్తూ ఉండిపోయాను. ఆ నంబర్ ఇంకా నీ దగ్గర ఉందా? ఇందిరా, ఇప్పటికే నా ఫోన్ తీసి ఫోటో చూడరా. వద్దు రే, ఇప్పటికైనా ఫోటో ఓపెన్ చేసి చూడు, లేకపోతే అయిపోతావు. రేపు అంటింగా నువ్వు కూడా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయావా? అవ్వక తప్పదురా. సరే, చెప్తాను ఉండు. ఏంట్రా ఈ అమ్మాయి ఈ ఫోటో పెట్టింది? ఫోన్ ఇటీరా. మా నువ్వు నంబర్ చెప్పు. 9848824999. ఎయిర్టెల్ రా. అడ్రస్ చూడరా అయితే. ఓకే రా, దొరికింది మామ. అయితే చూడు కరెక్ట్గా. ఓకే మామ, వెళ్దామా? వెళ్దాం రా. ఓకే, అయితే వెళ్ళొస్తాం రా. ఓకే రా. ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఇక్కడే ఉండు. వద్దులే, వెళ్దాం పద. హలో సార్, అనామిక వాళ్ళు ఎక్కడ? ఎందుకు? కావాలి సార్. ఆ
బొందిలో డబుల్ స్టేర్ బిల్డింగ్ ఉంది అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదే అనుకుంటా ఇల్లు. బండిది. హలో, రే ఉన్నారంటావా? ఎవరో వచ్చారు చూడు. ఎవరు కావాలి? అనామిక ఉందా అండి? తను కలవాలి. లేదు, వెళ్ళిపోండి. బాస్ ఒక్కసారి బాస్, కలిసి వెళ్ళిపోతాను ప్లీజ్ బాస్. లేదని చెప్పానుగా, వెళ్ళిపోండి. ఒక్కసారి బాస్, ఒకే ఒక్కసారి బాస్, కలిసి వెళ్ళిపోతాను ప్లీజ్ బాస్, ప్లీజ్ ప్లీజ్. రేయ్, చెప్తే అర్థం కాదా? ఉన్న వాళ్ళని అయితే తీసుకురావచ్చు, లేని వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏంటి బాస్? చచ్చిపోయిందిరా అనామిక, చచ్చిపోయిందిరా. ఏమైందన్నా? కొన్నాళ్ళ క్రితం బీచ్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటికి వెళ్ళింది. కార్ యాక్సిడెంట్ అయ్యి కొన్నాళ్ళకి హాస్పిటల్లోనే చనిపోయింది. ఊరుకోమావా, ఊరుకోమా రాము, వెళ్దాం రాము, వెళ్దాం. ఎక్కడుంది సార్ ఇప్పుడు తను? పద చూపిస్తాను. వెళ్దాం రా. పదరా. అనామిక, అనామిక, అనామిక.
అనామికరా 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 అనామిక 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 అనామిక, తెలియకుండానే నా జీవితంలోకి వచ్చావు. నేను తెలుసుకుందాం అనుకున్నప్పటికే ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయావు. ఏంటిది అనామిక?